బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంట రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సీఎం. పంట రుణమాఫీ ఇతర అంశాలపై వ్యవసాయ సహకార శాఖ అధికారులతో సీఎం సమీక్షలు నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచార అస్త్రం పంట రుణమాఫీ. అయితే ఆగస్టు 15 లోపు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా పంట రుణమాఫీతో పాటు ఇతర అంశాలపై అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. ఇటు పంట రుణమాఫీ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 15 ఆగస్టు వరకు పంట రుణమాఫీ చేసి తిడతామంటూ కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇచ్చిన ప్రతి హామీను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే అటు మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద వాళ్ళందరికీ ఇచ్చిన హామీ మేరకు అన్ని హామీలు కూడా నెరవేరుస్తూ వచ్చింది. అయితే అటు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ పైన అటు ప్రతిపక్షాలు కూడా పదే పదే విమర్శలు చేస్తూ వచ్చాయి. కానీ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పైన చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పారు. అటు గత ఎంపీ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన చాలా సభల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు వాళ్ళందరికీ 15 ఆగస్టు లోపల ప్రతి ఒక్క రైతుకి 2 లక్షల రూపాయల లోపు రుణం మాఫీ చేసి తీరుతామంటూ ఆయన హామీ ఇచ్చారు. నిన్న అటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు అటు ఇతర అధికారులతో అటు కమాండ్ కంట్రోల్లో సుదీర్ఘంగా ఆయన దీనిపైన సమీక్ష నిర్వహించారు. ఈ ఆగస్టు 15 లోపు ఎంతమంది రైతులు రుణమాఫీకి అర్హులు ఉన్నారు, లబ్ధిదారులు ఎంతమంది అవుతారు, దానికి సంబంధించిన బడ్జెట్ ఎంత అవుతుంది, తదితర వివరాలన్నింటినీ కూడా వెంటనే తనకు చెప్పాలంటూ నివేదిక ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా 2 లక్షల లోపు రుణమాఫీ పొందే రైతులు ఎవరెవరు ఉంటారు, బ్యాంకర్ల దగ్గర నుంచి ఎంత రుణం తీసుకున్నారు, బ్యాంకుల నుంచి ఎంత పూర్తి వివరాలు సేకరించాలంటూ అధికారులకు ఆదేశించారు. కేవలం అటు జాతీయ బ్యాంకులే కాకుండా సహకార సంఘాలు ఏదైతే జిల్లాలలో ఉంటాయో డీసీబీ బ్యాంకులు, ఇతర సహకార సంఘాల నుంచి కూడా రైతులు తీసుకున్న రుణాల వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తనకు అందజేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆగస్టు 15 లోపు మొత్తం అందరు రైతులకి రుణమాఫీ జరిగే విధంగా చర్యలు తీసుకునేందుకే నిన్న ఆ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంకా రైతులకు సంబంధించి ఇప్పటికే అటు ఎర్లీ మాన్సూన్ అటు ఋతుపవనాలు త్వరగా వస్తున్న నేపథ్యంలో వాళ్లకు రైతు బంధు ఇప్పటికే అందరికీ కూడా అందజేసాం. వాళ్లకు ఏ రకమైన పంటలు వేసుకుంటే అక్కడ వాళ్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, తదితర వివరాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా తిరిగి రైతులతో కలిసి వాళ్లకు తెలియజెప్పాలంటూ కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అటు సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద అటు రైతు రుణమాఫీ పైన ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా అటు ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ నోరు మూయించే విధంగా ఈ రైతు రుణమాఫీ అనేది జరగాలి. ఏ ఒక్క లబ్ధిదారునికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుని గుర్తించాలి. అందుకు జాతీయ బ్యాంకులే కాకుండా సహకార సంఘాల నుంచి రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా సేకరించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో చేసిన సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు